తత్గురుభ్యో నమః. పెరే తిరుమజి 5వ పదిలో 2వ తిరుమజి. ఈ తిరుమజిలో తిరుక్కోడలూర్ అనే దివ్యదేశాన్ని అనుభవిస్తూ ఉన్నారు తిరుమంగై ఆళ్వారు. తిరువెల్లియంగుడిని అనుభవించిన ఆళ్వారు తిరుప్పుళ్ళంబోదంగుడి అనే దివ్యదేశంలోకి వేయించేశారు. అక్కడ నుంచి ఈ తిరుక్కోడలూరు అనే దివ్యదేశానికి వేయించేయటానికి గల సంగతిని చూద్దాం మనం అరుంధతంలో. శాంతం పెరుమయ్యిన్ ప్రవేశం. దీంట్లో ఈ తిరుమజి పేరు శాంతం. శాంతం పెరుమయ్యం. పెరుమాళ్ళు ఎలాంటి వాడయ్యా అంటే తన గొప్పతనాన్ని శాంతం పెరుమయ్యం అరియార్. పెరుమై అరియార్. తన గొప్పతనాన్ని తన గొప్పతనం ఏమిటో తనకే తెలియనటువంటి వాడట పెరుమాళ్ళు అనేది ఈ తిరుమజి. దీంట్లో అరుంబదంలో ఏమిస్తున్నాడు? కీజిల్ తిరుమజిల్ ఎన్నదు అరివదు అరియాద అరియానుప్పు కీజిల్ తిరుమజీలే ఎన్నపడి. కీజిల్ తిరుమజీలే అంటే ఏమిటంటే కిందటి తిరువాయమొజి అంటే అరివదు అనే తిరువాయమొజికున్న ముందు తిరువాయమొజి. అరివదు అనే దాంట్లో తిరుప్పుళ్ళంబోదంగుడి అనే దివ్యదేశాన్ని అనుభవించారు ఆళ్వారు. ఇందులో ఆయిచ్చీర్ అనే తిరుమజిలో తిరువెల్లియంగుడి అనే దివ్యదేశాన్ని అనుభవించినటువంటి ఆళ్వారు అందులో ఏం చెప్తున్నారు? అరివదు అరియాదనుప్పు కీస్ తిరుమజిలే అన్నపడి అవన్ పడిగడై అనుసంధిస్తూ ఎన్నదు అరివదు అరియాన్. ఆయన యొక్క పడిగడై ఆయన యొక్క చేష్టితాలని అనుసంధిస్తూ అనుసంధానం చేసుకొని అంటే అరివదు అరియాన్. అరివదు అరియాన్ మనం తెలుసుకోవాలంటే తెలుసుకోవటానికి సాధ్యం కానటువంటి వాడు సర్వేశ్వరుడు అని చెప్తూ, ఎలాంటి వాళ్ళకి సాధ్యం కానటువంటి వాడు అంటే స్వప్రయత్నపరర్కు దుష్ప్రాపన్. మన యొక్క ప్రయత్నంతో మనం ఆయన్ని పొందాలి అని భావిస్తే అలాంటి వాళ్ళకి దొర్లబుడుగా ఉండేటువంటి వాడు అని ఎన్నై ఆడుడయ్యాన్ ఎనక్కుత్తన్ స్వామిత్వత్తే. என்னை எனக்கு தன் சுவாமித்வத்தை நிர்ஹேதுகமாக காட்டினவன் என்று ఇప్పుడేகளிలే ఎన్నై ఆడుడయ్యాన్ నన్ను ఏలుకున్నటువంటి వాడు. ఒక్క నిమిషం అండి. எனக்கு தன் சுவாமித்வத்தை நிர்ஹேதுகமாக காட்டிనవన్ ఎన్ను. తన యొక్క నన్ను ఏలుకున్నటువంటి వాడు అని నాకు తన యొక్క స్వామిత్వాన్ని అంటే తాను స్వామి నేను సొత్తు అనేటువంటి దాన్ని నాకు నిర్హేతుకంగానే చూపించినటువంటి వాడు అని ఇలాంటి పొడయగలిగే చేష్టితాలయందు పొళ్ళంబోదంగుడియోన్ ఇడత్తిలే అనుసంధిస్తూ. పొళ్ళంబోదంగుడియోన్ అంటే పొళ్ళంబోదంగుడిలో వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామి విషయంలో అనుసంధానం చేసుకున్నారు ఆడవాళ్ళు. అంటే ఏమిటి? ఎన్నై ఆడుడయ్యాన్ నన్ను ఏలుకున్నటువంటి వాడు అంటే తెలుసుకోవటానికి దుర్లభమైనటువంటి వాడు. స్వప్రయత్నంతో తెలుసుకోవటానికి దుర్లభమైనటువంటి ఆ స్వామి నన్ను ఏలుకునేటువంటి వాడు అని తన యొక్క స్వామిత్వాన్ని నా విషయంలో నిర్హేతుకంగానే చూపించినటువంటి వాడు అని తిరుప్పుళ్ళంబోదంగుడి అని దివ్యదేశ ఎంబెరమాన్ విషయంలో అనుసంధానం చేస్తున్నారు ఆడవాళ్ళు అని మొదటి పాసురంలో ఏం చెప్పబోతున్నారు అంటే వ్యాఖ్యానం. ఇప్పుడు మూలంలో కండి. వెళ్ళియారు వణంగా విరైందు అరుள் సేవాన్ ఎన్నారు. ఆ శుక్రాచార్యుడు నమస్కారం చేయగా అనుగ్రహించినటువంటి వాడు అని. అదే కదా మనకి తిరువెల్లియంగుడిలో శుక్రాచార్యుడి యొక్క పాపాన్ని తొలగింప చేసినటువంటి వాడు అని చెప్పారు కదా. అలా శుక్రాచార్యుడి విషయంలో అనుగ్రహాన్ని చూపించినటువంటి వాడు అన్నారు. కీజిల్ తిరుమజిల్ పిరర్ ఆశ్రయిక్క విరైందు అరుள் సేవాన్ ఎన్ను ఇదొరు పజంకదై సొల్ల వేణుమో. ఏమండి అది శుక్రాచార్యుడిని అనుగ్రహించినటువంటి వాడు అని చెప్పారు ఎందులో? ఆయిత్యర్ అనే తిరుమజిలో. కానీ ఇక్కడ ఆళ్వారు అంటారు కదా పిరర్ ఆశ్రయిక్క విరైందు అరుள் సేవాన్ ఎన్ను ఇది ఒక పజం కదై సొల్ల వేణుమో. ఎవరైనా వచ్చి ఆశ్రయిస్తే ఆయన అనుగ్రహించాడు అని వేరే చెప్పాలా ఏమిటి? పాత కథ. ఆయన స్వభావమే అందరినీ రక్షించడం అనేటువంటిది కదా.
అలాంటి ఆ స్వామి, ఆ పాత కథ మళ్ళా మనం చెప్పుకోవక్కర్లేదు. శుక్రాచార్యుడు వచ్చి ఆశ్రయించాడండి. ఆశ్రయించగానే శుక్రాచార్యుడి యొక్క పాపాన్ని తొలగింపచేశాడు. అలా శుక్రాచార్యుడిని అనుగ్రహించాడు అని మనం ఏం చెప్పుకోవక్కర్లా. ఎందుకని అలాంటి ఆ స్వామి తానే వందు ఎన్ హృదయత్తిలే పుగుందు విరైందు అరుள் సేవదు సేవనండో. అలాంటి శుక్రాచార్యుడు ప్రార్థిస్తే వచ్చి అనుగ్రహించినటువంటి ఆ స్వామి తనంతట తానే వచ్చి ఎన్ హృదయత్తిలే పుగుందు, నా హృదయంలో ప్రవేశించి విరైందు అరుள் సేదవన్ అండో, నా విషయంలో అనుగ్రహాన్ని చేసినటువంటి వాడు కదా అని అవన్ పడిగడై అనుసంధిస్తూ ఆయన యొక్క స్వభావాలని అనుసంధానం చేసుకుంటూ ఎప్పటి పట్టవంతాన్ తిరుక్కోడలూరిలే వందు సన్నిహితనానాన్. అదిగో శుక్రాచార్యుడి విషయంలో ప్రార్థిస్తే అనుగ్రహాన్ని చూపించినటువంటి వాడు నేను ప్రార్థించకుండానే తనంతట తానే వచ్చి నా హృదయంలో ప్రవేశించి నన్ను అనుగ్రహించినటువంటి వాడు అని ఆ స్వామి యొక్క చేష్టితాలని అనుసంధానం చేసుకొని అలా కోరుకోకుండానే నా విషయంలో ఇంత అనుగ్రహాన్ని చూపించేటువంటి ఆ స్వామి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? తిరుక్కోడలూరిలే వందు సన్నిహితనానా, తిరుక్కూడలూరిలో వచ్చి సమీపంలో వేయించేసి ఉన్నాడు. తిరుక్కోడలూరు అంటే మనం మధురై పట్టణం దగ్గర ఉన్న అదే తిరుప్పల్లాంటి అవతార స్థలమైనటువంటి ఆ తిరుక్కోడలూరు కాదండి. ఈ కపిస్థలము, తిరువెళ్ళియంగుడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తిరుక్కోడలూరు ఇది అని. అవన్ ఆగిరాన్, ఆయనంటే సర్వాధికనాయ్ ఇరుందు వైత్తు తన్మేన్మై పారాదే ఆశ్రితర్కావతాగ నిన్ను కార్యం చెయ్యం స్వభావన్. ఆయన స్వభావం చూద్దాము అంటే పెరుమాళ స్వభావం ఎలాంటిది? సర్వాధికనాయ్ ఇరుందు వైత్తు, అందరినీ నియమించేటువంటి వాడు, సర్వాధికారి, సర్వనియంత, అందరికి సర్వరక్షకుడు అయినటువంటి ఆ స్వామి తన్మేన్మై పారాదే, సర్వరక్షకుడు అని చెప్పుకోగల సర్వాధికారి సర్వేశ్వరుడు అయినటువంటి స్వామి తన యొక్క గొప్పతనాన్ని చూసుకోకుండా ఆశ్రితర్కాగతాద నిన్ను కార్యం చెయ్యం స్వభావం, ఆశ్రితుల కోసమని తనని తాను తగ్గించుకొని వాళ్ళ యొక్క కార్యాలని చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఎలా చెప్తారండి? అదిగో ఆ బలిచక్రవర్తి దగ్గర ఇంద్రుడి కోసమని బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి పొట్టివామన బ్రహ్మచారిగా వెళ్ళి యాచన చేసినటువంటి వాడే కదా, అంతే కదా. అదిగో అలానే తనని తాను తగ్గించుకొని ఇప్పుడు పార్థసారథి ఎలా అర్జునుడి కోసమని తాను దూతగా వెళ్ళినటువంటి వాడు కదా, అలానే పార్థసారథిగా అర్జునుడికి సారథ్యాన్ని చేసినటువంటి వాడు కదా. ఇలాంటి సర్వేశ్వరుడు అయి ఉండి కూడా తన యొక్క ఎవరండి ఒక వ్యక్తి సారథిగా ఉండటానికి లోకంలో ఉన్నటువంటి వాళ్లే అంగీకరించడం. అది శల్యుడి విషయంలో మనకు తెలుస్తుంది కదా. అర్జునుడికి సారథిగా వెళ్ళవయ్యా అంటే వెళ్ళనన్నాడు కదా. అలా కర్ణుడికి సారథిగా వెళ్ళమంటే అర్జునుడి కాదు కర్ణుడికి. అలాంటి సారథ్యాన్ని అర్జునుడి కోసం చేసినటువంటి వాడు కదా. ఎవరండి చేసినటువంటి వాడు? ఏమైనా సామాన్యమైనటువంటి వ్యక్తి? బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి యాచన చేసినటువంటి వ్యక్తి ఏమైనా సాధారణమైనటువంటి వాడా? సర్వేశ్వరుడు ఆయన, సర్వనియంత అయినటువంటి ఆ స్వామి ఆశ్రితుల కోసమని తనని తాను తగ్గించుకొని కార్యం చెయ్యం స్వభావం, కార్యం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అవన్ వత్తిక్కిరదేశంతాన్ నిరతిశయ భోగ్యం ఎన్ను అత్తైప్పేసి అనుభవిక్కిరార్. అలాంటి ఆ స్వామి వేయం చేసి ఉన్నటువంటి స్వామి స్థానము నిరతిశయ భోగ్యమైనటువంటి స్థానము అని అత్తైప్పేసి దానినే చెప్పి అనుభవిస్తున్నారు ఈ తిరుమజిలో. శాంతం పెరుమై అరియార్, తాము తమ యొక్క గొప్పతనాన్ని తెలియనటువంటి తాను ఎంత గొప్పవాడో తనకి తానకే తెలియదట స్వామికి అని. అదే తిరుమజికి కూడా పేరు. ఆ ఈ తిరుమజిలో తిరుక్కోడలూరు అనే దివ్యదేశాన్ని అనుభవిస్తున్నారు ఆళ్వారు. శాంతం పెరుమై అరియార్ తూదువేందర్కాయ్ వేందరూర్ పోల్ కాంతల్ విరల్ కలై மென்கலை நன்மடவாள் கூந்தல் கமழும் கூடலோரே. శాంతం పెరుమై అరియార్. చిన్న చిన్న పాసురాలు ఇవి. ఒక్క నిమిషం. శాంతం పెరుమై అరియార్.
తాము తమ యొక్క మహిమను అరియార్ ఎరుగరు. వేందర్కు అంటే పాండవులకు, దూతాయ వేందర్ దూతగా ఉన్నటువంటి రాజైన కృష్ణుని యొక్క ఊర్పోలు ఊరువలే ఉన్నది. కాందల్ చంద్రకాంత పూల వంటి విరల్ వేళ్లు గల మెన్ కలై నన్మడవారు మృదువైన వస్త్రాలను ధరించిన మంచి భవ్యులైన స్త్రీల యొక్క కూందల్ కుప్పులు కమజుం పరిమళించడి కూడలూరే తిరుక్కూడలూరనడి దివ్యదేశమే. కృష్ణావతారంలో తన గొప్పతనాన్ని తాను తెలుసుకోకుండా పాండవులకు దూతగా వెళ్ళినటువంటి స్వామి యొక్క ఊరు కాబోలు చంద్రకాంత మొగ్గల వంటి వేళ్లు, మృదువైన వస్త్రాలు, మంచి భవ్యతను కలిగినటువంటి స్త్రీల యొక్క కేశాలు పరిమళిస్తూ ఉండేటువంటి తిరుక్కోడలూరు అనేటువంటి దివ్యదేశము అంటున్నారు ఈ పాసురంలో. முதல் பாட்டு தாம் స్వతహా సర్వజ్ఞరాయ్ ఇరుందారేయాగిలిం. స్వతహా సహజంగా తనకి తానే సర్వజ్ఞుడు ఆ స్వామి అయినప్పటికీ యః సర్వజ్ఞః సర్వవేత్ పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికే జ్ఞాన బలక్రియా చ ఎన్నో శృతి స్మృతిகளோடு బోధా నిన్ననవే ఆగిలిం. ఆయన యః ఎవరైతే సర్వజ్ఞః సర్వవిత్ సర్వజ్ఞుడు సర్వవిత్. సర్వజ్ఞుడు అంటే అన్ని తెలిసినటువంటి వాడు. సర్వవిత్ అంటే అందరి విషయాలు తెలుసు, అన్ని విషయాలు తెలుసు. అన్ని అంటే టోటల్ గా మనుష్యులకు స్వభావం తెలుసు అనటం కాదు. ప్రతి వ్యక్తి యొక్క ప్రతి విషయం యొక్క స్వభావం విడివిడిగా తెలిసినటువంటి వాడు. ఇప్పుడు మన ఇంట్లో నలుగురు మనుషులుంటే నలుగురు యొక్క స్వభావాన్నే మనం గ్రహించడం కష్టం. అలాంటిది ఈ అండాలన్నింటిలో ఉన్న జీవుల యొక్క అందరి స్వభావాలను విడివిడిగా తెలుసుకోగలిగినటువంటి వాడు సర్వవిత్తు. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే. గొప్పదైనటువంటి ఆ శక్తి వివిధైవ శ్రూయతే అనేక రకాలుగా వినపడుతూ ఉన్నది అని. స్వాభావిక జ్ఞాన బల క్రియాచాయన్ను శృతులు స్మృతులు ఓదా నిన్ననవే ఆగిలం. ఇలా శృతులు కూడా అలా ఘోషిస్తూ ఉన్నప్పటికీ తమ పెరుమై అరియాదార్ తన యొక్క గొప్పతనం ఏమిటో తనకి తెలియదట పెరుమాళకి. ఆశ్రితరా ఇరుప్పార్ తమ్మై అనుభవిస్తూ ఆశ్రితర్కాగత్తాగ నిర్కిర ఇది ఉమ్మురు నీర్మయ్యను ఆజంగాల్ పడుముదుజా తమ్మాల్ అరియపోగాదు. ఆయనకు తెలియదు సరిగదా, మనమైనా అదే పరిస్థితి. ఎందుకని ఆశ్రితులుగా ఉండేటువంటి వాళ్ళకి తమని అనుభవింపచేస్తాడు. ఆశ్రితుల కోసమని తనని తాను తగ్గించుకొని ఉండేటువంటి ఆ స్థితి చూసి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఇదివరు నేర్మయ్యే ఏమీ ఈయన స్వభావం సర్వేశ్వరుడయ్యుండి ఇదిగో ఇలా ఒక పాండవ దూతగా వచ్చాడే అని ఇలాంటి స్వభావాలని భావించి ఆజంగాల్పడు మదొడియా అలా ఈడుపడిపోవటమే తప్ప తమ్మాల్ అరియపోగాదు. ఆశ్రితులైనటువంటి వాళ్ళు ఈడుపడుతూ ఉంటారే తప్ప నేను ఇంత గొప్పవాణ్ణి ఇలాంటి చిన్న కార్యం చేస్తున్నాను అనే భావన ఆయనకి తెలియదట. ఇంత గొప్పవాణ్ణి కదా, ఇదిగో ఆ ఇంద్రుడి కోసం నేను యాచనకు వెళ్ళటం ఏమిటి అని, అది చాలా తక్కువ కార్యం కదా అనే భావన ఆయనకి తెలియదు. తమ్మాల్ అరియపోగాదు. ఆయనంతటా ఆయనకి నేను చేసేటువంటి కార్యం చాలా చిన్నది, తక్కువ వాడు చేసేటువంటి పని, ఈ కార్యం గొప్పవాడినైనటువంటి నేను చేస్తున్నానేమిటి అని తన గొప్పతనం ఏమిటో తనకి తెలియనట్లు ఉండేటువంటి వాడు. దూతిత్యాది ఇన్నాళ్ళు దూతన్యన నిన్నాన్ ఎన్నుం నాడుడై మన్నర్కు దూతు సెల్ నంబి ఎన్నుం சொல்லுகிறபடியே பிறக்காக தன்னை தாழவிட்டு చూతు పోగా నిక్కుమాయిత్తు. ఇన్నాడు దూతన్యన నిన్నాన్, ఫలానా వాళ్ళ దూతండి, పాండవ దూత ఈయన అని అనిపించుకున్నాడు అని. నాడుడై మన్నర్కు దూతు సెల్ నంబి, నాడుడై మన్నర్కు రాజులు ఆ పాండవులైనటువంటి ధర్మరాజాదులకు దూతు సెల్ నంబి దూతగా వెళ్ళినటువంటి నంబి అని చొల్లుగిరపడియే చెప్పినట్టుగా పిరర్కాగా ఇతరుల కోసమని తన్నై తాడవిత్తు చూతు పోగా నిక్కుమాయిత్తు. అదిగో తనని తాను తగ్గించుకొని దూతు పోగా నిక్కుమాయిత్తు దూతగా దూతగా వెళ్ళేటువంటి స్వభావం. అదిగో ఇక్కడ పైన కింద అరుంబదంలో ఇస్తున్నారు. తామిత్యాది
தம் பெருமை அறியார் என்னும் அமைந்திருக்கா தாம் என்னதுக்கு கருத்து அருளி செய்கிறார் స్వతహా ఇత్యాది తమ్ పెరుమై అరియారు అని చెప్తే సరిపోతుంది కదండి. తమ్ పెరుమై అరియారు అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమిటి అంటే స్వతహా సర్వజ్ఞరాయ్ ఇరుందాయే ఆగిలం, సహజంగా సర్వజ్ఞుడు ఆయన, అన్నీ తెలిసినటువంటి వాడు అయినప్పటికీ కూడా తన యొక్క గొప్పతనం ఏమిటో తన యొక్క గొప్పతనాన్ని తాను తెలుసుకోలేనటువంటి వాడు అంటూ దానికి ప్రమాణం ఏమైనా ఉన్నదా అండి అంత గొప్పవాడు అని చెప్పడానికంటే? ఇదిగో స్మృతులు కూడా ఇదే కదా చెప్తూ ఉన్నాయి, ఘోషిస్తూ ఉన్నాయి. సర్వజ్ఞ సర్వవిత్తని పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బలక్రియాచ అని స్మృతులు కూడా మనకి ఓదానిన్న ఘోషిస్తూ ఉన్నాయనే దాన్ని ప్రమాణంగా చెప్తూ సర్వే ఇత్యాది స్వతహా సర్వజ్ఞనాన అవన్ அறியாவிட்டால் அவனுக்கு பெருமை உண்டு என்னுமிது அறிவாర్ తాన్ ఆర్ ఎన్న అరుళి చేయిరార్. ఏమండి ఆయన చాలా గొప్పవాడు, ఆయనకి తన గొప్పతనం ఏమిటో తను తెలుసుకోలేకపోతున్నాడు. కానీ ఆయన గొప్పతనం కలిగిన వాడు అని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ఎవరు వాళ్ళు? ఆశ్రితలకి తెలుసది. ఆశ్రితర్ ఇత్యాది అదే కదా, ఆశ్రితర్ కాలతాడ నిన్ను, ఆశ్రితలైనటువంటి వాళ్ళకి తెలుసు ఆయన గొప్పతనం ఏమిటో. కానీ ఆశ్రితుల కోసమని తనను తాను తగ్గించుకొని వచ్చేటువంటి వాడు. మయర్వర మదినలం అరుళ పెత్తవర్ అవన్ பெருமையை கரை கண்டு சௌலபியத்தை கரை காண மாட்டாதே எத்திரும் என்னு மோகிக்கையாலே அவன் பெருமை அறிவாறு உண்டு என்னு கருத்து. மயர்வர மதிநலம் அருளப்பெற்றவர் அவன் பெருமையை కరై కండు. మయర్వర మదినలం అరుళపెత్త అని నమ్మాళ్ళ వాళ్ళు చెప్పారా? ఆ నమ్మాళ్ళ వాళ్ళు చెప్పినట్టుగా ఏమిటి, నాకు భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ సర్వేశ్వరుడు అని చెప్పినటువంటి ఆళ్వాళ్ళు అవన్ పెరుమయ్యై కండు కరై కండు, ఆయన యొక్క గొప్పతనంలో ఉన్న చివరి స్థితిని, చివరి హద్దుని చూసి సౌలభ్యత్తై కరై కాణమాటాదే, ఆ సౌలభ్యానికి ఉన్నటువంటి చివరి హద్దుని చూడలేక ఎత్తిరం ఎన్ను మోహిక్కయ్యాలే, ఏమి ఆశ్చర్యం, ఏమి ఆశ్చర్యం, ఎలాంటి వాడు భక్తుడై అడియవరకు ఎడియవనని ఒక గొల్ల స్త్రీకి రోటికి ఉరలినోడు అని కట్టబడ్డాడు కదా, ఆ రోటికి కట్టబడినటువంటి వాడు కదా అని మోహిక్కయ్యాలే అవన్ పెరుమై అరివార్ ఉండు ఎన్ను కరుత్తు. ఆయన యొక్క గొప్పతనాన్ని, తన గొప్పతనం ఏమిటో తనకు తెలియదు కానీ ఆయన గొప్పతనాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరంటే ఆళ్వాళ్ళు లాంటి వాళ్ళు, ఆశ్రితులైనటువంటి వాళ్ళు అని భావన. అది நாளை மன்னர்க்கு என்னும் சொல்லுகிற பிறக்காக தன்னை தாழவிட்டு தூது போகா நிற்குமாயிற்று. ఇప్పుడు మళ్ళా మొదలు ఎత్తனை ఏనుம் తాగందారుం పిరక్కాగ తాంగల్ దూదు పోగ ఇసయ్యారుగలిరే. ఎంత తక్కువ వాళ్ళైనప్పటికీ తెలుసు కదా, కర్ణుడికి వెళ్ళలేదు కదా శల్యుడు. అలా పిరక్కాగ తాంగల్ దూదు పోగ ఇసయ్యారుగలిరే, ఇతరుల కోసమని వాళ్ళు దూతగా వెళ్ళటానికి అంగీకరించరు కదా. అంగనన్నియే ఇవన్ அறிவித்து திரிகிற ராஜா கடுக்காக தூது போகா நிற்குமாயிற்று. இவன் அறிவித்து திரிகிற, ఇవన్ அறிவித்து తిరిగిరా, ఈయనకి ఈయన తెలియచేస్తూ ఉండేటువంటి ఈయన తన విషయం. ఇవన్ அறிவித்து తిరిగిற రాజా కడుక్కాగా అంటే ఈయన తెలియచేస్తే తెలుసుకొని తిరిగేటువంటి రాజుల కోసమని దూతు పోగా నిర్కుమాయిత్తు. పాండవులకి మీరు ఇప్పుడు చేయాల్సిన దూతలని పంపండర్రా, అలా ఏదో సంధి చేసుకోండి అని ఈయనే కదా తెలియచేశాడు. అలాంటి తన ద్వారా తెలుసుకున్నటువంటి ఆ రాజులకే దూతగా వెళ్ళినటువంటి వాడు వేందరూరు పోల్. ఇవన్ సర్వాధికన్ ఎన్ను ఋషిகள் వాక్యంగళాலும் అది అంగనన్నియే ఎన్నదు. అంతేకాకుండా కిందిస్తున్నారు అరుంబదలు. తాజ్మై ఇల్లాద మాత్రమన్నియే ఎన్నపడి, అంగనన్ని అంటే ఆ మాత్రమే కాదండి, తక్కువతనం మాత్రమే కాదు. ఇవన్ அறிவித்து ఎన్నదు. இவன் சர்வாதிகன் என்னு ఋషిகள் வாக்கியங்களாலும் அதிமானுஷ சேஷிதங்களாலும் அறிந்து లోకత్తార్కు அறிவித்து తిరిగరా ఎన్నపడి. ఇవన్ அறிவித்து ఎన్నదు, ఈయన సర్వాధికుడు అని ఋషులంతా కూడా తమ యొక్క గ్రంథాలలోనూ
అతిమానుష చేష్టితంగళాలు అరిందు, ఆయన చేసినటువంటి అతిమానుష చేష్టితాలతోటి తెలుసుకొని లోకత్తార్కు అరివిత్తు తిరిగిరాయన్నపడి, లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈయన సర్వాధికుడు, సర్వేశ్వరుడు అని అందరికీ తెలిసేలాగా కొన్ని చేష్టితాలు చేశాడు కదా. అలా అరివిత్తు తిరిగిర రాజా కలుక్కాగా, అంటే అలా లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసేలాగా గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి అలా తిరిగినటువంటి ఆ స్వామి ఇదిగో పాండవుల కోసమని తూతుపోగా నిక్కుమాయిస్తూ దూతగా వెళ్ళినటువంటి వాడు. వేందర్ ఊరు పోల్ இவன் எப்படியே தன்னைத்தாக விட்டாலும் இவனைத்தாக நினைத்திருப்பாரை கிடையாதே. இவன் எப்படியே తన్னை తాగవిట్టాலும், ఇలా ఈయన తనని తాను తగ్గించుకున్నప్పటికీ ఎవనై తాగ నిனைத்திருப்பாரை கிடையாதே. ராஜாதிராஜன் ఎన్ను పెరుమయ్యాலும் మిక్కుతోండుகிறது. ఎవనై తాగ నిனைத்திருப்பாரை கிடையாదే, ఈయనని తక్కువగా భావించేటువంటి వాడు కిరయ్యాదే లభిందరా, అంటే రాజాదిరాజన్ ఎన్గిర పెరుమయ్యాలు మిక్కుతోండుగిరదు, అలాంటి వాళ్ళు లభించరా అంటే రాజాదిరాజన్ అనేటువంటి పెరుమయ్యాలు మిక్కుతోండుగిరదు. ఇదిగో ఇక్కడ ఇస్తున్నారు మళ్ళా కింద. అలా అతిమాష చేష్టితంగళాలు అరిందులో కత్తార్కు అరివిత్తు తిరిగి అన్నిక్కెలేక తానే ఎవరగడుకు చతుర్భుజత్వాదిగళాలే పరత్వత్తై అరివిక్క అరిందు తిరిగిరా ఎన్నుదల్. ఇంకా తాను చతుర్భుజుడిగా వాళ్ళందరికీ దర్శనమిచ్చి లోకంలో ఉన్న వాళ్ళకి తానే తన స్వరూపం ఏమిటో తెలియచేస్తే తెలుసుకొని, ఒక్క నిమిషం అండి, తానే చతుర్భుజత్వాదిగళాలే పరత్వత్తై అరివిక్క అని తన యొక్క చతుర్భుజుడిగా దర్శనమిచ్చి నేను పరుడనర్రా అని తెలియజేయగా అరిందు తిరిగిరా ఎన్నుదల్ తెలుసుకొని తిరుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు இரண்டு அர்த்தத்தாலும் தன் பெருமை அறிந்தవర్కే తాజ్మై సేదాన్ ఎన్నదాయిత్తు. ఏ రీతిగా చూసినప్పటికీ కూడా తన యొక్క గొప్పతనాన్ని తెలిసినటువంటి వాళ్ళకే తాజ్మై సేదాన్ ఎన్నదాయిత్తు. ఇదిగో ఈ కృష్ణుడు పరాత్పరుడు అనేటువంటి విషయం పాండవులకు కూడా తెలియదు, అర్జునుడు కూడా అప్పుడప్పుడు చతుర్భుజుడుగా దర్శనమిచ్చాడేమో మరి. అయితే అలాంటి వాళ్ళకే తాజ్మై సేదాన్ ఎన్నదాయిత్తు. దూదు పోవానై దూదన్ ఎన్నాదే వేందర్ ఎన్బాన్ ఎన్న అరుడి చేగిరార్. ఈయన దూతగా వెళ్ళాడు కదండి, ఇప్పుడు వేందర్ ఊరు పోలన్నారు కదా. వేందర్ ఇవన్ ఎప్పటియే తన్నై తాగ విట్టాலும் ఇవనై తాగ నిனைத்திருப்பாரை கிடையாதே. ఈయన ఇలాగా తక్కువగా తనని తాను తగ్గించుకున్నప్పటికీ ఇవనై తాగ నిனைத்திருப்பாரை கிடையாதே, ఈయన తక్కువగా భావించేవాళ్ళు లభించడానికి రాజాదిరాజన్ ఎన్గిర పెరుమైతాలు మిక్కుతోండుగరదు. రాజాదిరాజు అనేటువంటి గొప్పతనంతో కూడా మిక్కుతోండుగరదు, ఆధిక్యం కనపడుతూ ఉన్నది. కాందడిత్యాది செம்காந்தல் போலே இருந்துள்ள விரலை உடையருமாய். செம்కాందల్ అంటే செம்காந்தల్ అంటే చంద్రకాంతిని పోలినటువంటి విరలై ఉడయ్యరుమాయ్, వేళ్ళని కలిగినటువంటి వాళ్ళు. మృదువాన పర్యటత్తై ఉడయ్యరాయ్, మృదువైనటువంటి వస్త్రాలని ధరించినటువంటి వాళ్ళు. సర్వ ప్రకారత్తాలు విలక్షణైగళాన స్త్రీగలుడయా, అన్ని రీతులుగాను విలక్షణుడైనటువంటి స్త్రీల యొక్క కూందల్ కమజం కూడలూరే. కూందల్ కమజం పరిమళించేటువంటి కేశాలు కలిగినటువంటి స్త్రీలు కలిగిన కూడలూరు అది. ఎలా అనడ సర్వగంధ ఎంగిర వస్తు నిత్యవాసం పండుగిర దేశమాయిరుక్కచ్చేదేయం. సర్వగంధ అని చెప్పబడేటువంటి సర్వేశ్వరుడు నిత్యవాసం చేసేటువంటి దేశమే అది తిరుక్కోడలూరు. అయినప్పటికీ అత్తయ్యి అముక్కి దాన్ని తగ్గించేసి ఎవరగలుடைய కుడలిల్ పరిమళమే వింజివార నిక్కుమాయిస్తూ, వీళ్ళ యొక్క కేశపాశాల యొక్క పరిమళమే అక్కడ అధికంగా వ్యాపించి ఉంటుందట. అంటే అక్కడ ఆ దివ్య దేశంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క కేశపాశాల యొక్క పరిమళము సర్వగంధ అని చెప్పబడేటువంటి సర్వేశ్వరుడు యొక్క పరిమళాలని మించి ఉండటం చేత ఇవరుగలుడే కుడలిల్ పరిమళమే వింజి వారా నిక్కుమాయిత్తు, వీళ్ళ యొక్క కేశపాశాల యొక్క పరిమళమే
అధికంగా ప్రవహిస్తూ ఉంటుంది ఆ దివ్య దేశంలో అంటున్నారు ఈ తిరుక్కోడలూరులో. అలాంటి తిరుక్కోడలూరు சாந்தம் பெருமை அறியார் தூதுவேந்தற்காய வேந்தரூர் போல் ஆந்தல் விரல் மென் கலை நன்மடவார் பூந்தல் கமழும் கூடலூரே. இரண்டாம் பாட்டு రెండవ பாசுரம். செருமித்யாதி சாந்தம் பெருமை அறியாமைக்கு தூத்து போன அளவன்னியே ஓர் இடைச்சிக்காக தன்னை பேணாதே கருமாறி பாயத் தொடங்கினான் என்கிறார் என் సంగతి. శాంతం పెరుమై అరియామైకు దూదు పోనవడవన్నీయే. అదిగో దూతగా వెళ్ళటం మాత్రమే కాదు, తన యొక్క గొప్పతనం తనకి తెలియకపోవటం వల్ల దూతగా పోవటం మాత్రమేనా ఏం చేసింది ఆయన. ఓరు ఇడ ఇచ్చిక్కాగ తన్నై పేనాదే. అదిగో తన ఒక గొల్ల స్త్రీ ఆవిడ పిన్న పిరాటి కోసమని ఇదడ తన్నే ఇప్పేనాదే, తనని తాను కూడా చూసుకోకుండా కరుమారి పాయత్తుడంగినాన్ ఎంగిరాడ్ ఎన్ను సంగతి. కరుమారి పాయత్తుడంగినాన్ అంటే ఆ 7 ఎద్దులని కూడా వాటి మీదకి యుద్ధానికి వెళ్ళినటువంటి వాడు అని సంగతి. శరా నెప్పనవాయ్ ఎన్నదు కిట్ట నెప్పనవాయ్ ఎన్నాయ్ అది తర్వాతలే, ముందు செருந்திண்டிமில் ஏருடைய பெண்ணை பெருந்தன் கோலம் பெத்தாரூர் போல் நருந்தன் தீன் தேனு உண்ண வண்டு குறிஞ்சி பாடும் கூடலூரே. செరుంది ఒక్క నిమిషం. సెరుమంటే పైన పడుతున్నటువంటి దృఢమైనటువంటి తిమిల్. తిమిల్ అంటే మూపురాలు కలిగినటువంటి. సెరుం తిన్ ఉమిల్ ఏరుడయ పెన్నై. తిమిల్ అది తిండిమిల్ అయిందనమాట. 7 సప్త ఋషభములను ఉడయ సుల్కముగా గల పెన్నైన పిన్న పిరాటి యొక్క పెరుం లభించదగినటువంటి తన్ చల్లని కోలం సౌందర్యాన్ని పెత్తారు లభించిన వారైన శ్రీకృష్ణుని ఊరులాగా ఉన్నదండి ఈ తిరుక్కోడలూరు. నరుం పరిమళిస్తూ ఉన్నటువంటి తన్ చల్లనైన తీన్ మధురమైన తేన్ మకరందాన్ని ఉండా భుజించినటువంటి ఒండు తుమ్మెదలు కురుంజి రాగాన్ని పాడుం కూడలూరే పాడుతూ ఉన్నటువంటి తిరుక్కోడలూరు అనే దివ్యదేశం. నప్పిన్న పిరాటికి సుల్కంగా పెట్టిన 7 వృషభాలని సంహరించి ఆమె సౌందర్యాన్ని లభించిన శ్రీకృష్ణుని యొక్క ఊరు వలె ఉన్నది. పరిమళము, చల్లదనము, మాధుర్యము కలిగినటువంటి ఆ మకరందాన్ని పానం చేసిన తుమ్మెదలు కురుంజి రాగంలో పాడుతూ ఉండేటువంటి తిరుక్కోడలూరు అనేటువంటి దివ్య దేశము. இரண்டாம் பாட்டு. செரும் எதிரிகள் மேலே சரானெப்பனவாய் தின்னிதானக కుత్తుక్కడయుడయ్య ఋషభంగళుడయ్య. శత్రువుల విషయంలో శరానెప్పనవాయ్ అంటే కిట్ట నెప్పనవాయ్ ఎన్నాయ్. ఇలా సమీపంలోకి వెళ్తే చాలు, ఇలా ఒక్కసారిగా వీళ్ళ మీద పడిపోతాయా అన్నట్లుగా ఉన్నటువంటి తిన్నిదాన దృఢమైనటువంటి మూపురాలు కలిగినటువంటి 7 వృషభాలను కలిగినటువంటి పిన్నై పెరుంతన్ కోలం పెత్తారు ఊరు పోల్. పిన్నై పెరుంతన్ కోలం పెత్తారు నప్పిన్న పిరాటి ஒரு துக்குமேயாய் வேறொரு ஆசிரியத்தில் கெடவாதபடியான அழகை இல்லபித்து பெறா பேரு பெத்தானாய் அவன் వర్తిక్కిర దేశం పోలే. నప్పిన్న పిరాటి ஒரு திக்குமேயாய் ఆవిడ ఒక్కదాని కోసమే వేరొరు ఆశ్రయத்தில் కిడవాదపడియాన అడగై లభిత్తు. నప్పిన్న పిరాటికి మాత్రమే ఉన్నటువంటి సౌందర్యం అట అది. ఇంకొక చోట అలాంటి సౌందర్యం ఈయనకి లభించదట. అందుకని అలాంటి సౌందర్యాన్ని పొంది 7 వృషభాలని సంహరించి ఆ నప్పిన్న పిరాటిని పొంది ఆ అంటే
నప్పిన్న పిరాటిని పొంది అంటే ఆవిడ యొక్క సౌందర్యాన్ని పొంది పెరాపేరు పెత్తానాయ్, ఎంత అలభ్య లాభం ఇది అన్నట్లుగా పెరాపేరు పెత్తానాయ్ అవన్వర్తిక్కిర దేశం బోరే, ఆయన వేంచేసి ఉండేటువంటి దేశము వలె ఉన్నటువంటి దేశం ఇది. నరువితాయి కుళిరిందు ఇనితాయ్ ఇరుందుళ్ళ తేనె పానం పండిన వండుగల్. నరువిదాయ్ అంటే పరిమళం కలిగినటువంటి, కుళిరిందు చల్లనైనటువంటి, ఇనిదాయ్ ఇరుందుళ్ళ మధురంగా ఉన్నటువంటి, తేనె పానం పండిన వండుగల్ తేనెని పానము చేసినటువంటి తుమ్మెదలు, ఉళ్ళు పుక్క ద్రవ్యం ఇరుందవిడத்தில் இருக்க வட்டாமையாலே காலநீதி பாராதே எப்போதும் ఒక్క కురుంజి ఎంగిర పన్నై పాడా నిక్కుమాయిత్తు. లోపల ప్రవేశించండి అంటే వాళ్ళు తాగినటువంటి ఆ తుమ్మెదలు తాగిన ఆ మధు అనేటువంటిది, ఆ తేనె అనేటువంటిది ఉళ్ళు పుక్క ద్రవ్యం లోపల ప్రవేశించినటువంటి ఆ తేనె ఇరుందవిడத்தில் இருக்க వట్టామయ్యాలే ఉన్న చోట ఉండనివ్వకపోవటం చేత కాలనీతి పారాదే, కాలనీతి అనేటువంటిది చూడకుండా ఎప్పుడు కూడా కురుంజి అనేటువంటి పన్నై పాడా నిర్కుమాయికు రాగాన్ని పాడుతూ ఉన్నట. అలాంటి తిరుక్కోడలూరు. செருந்தின் திமிலேருடைய பின்னை பெருந்தன் கோலம் கோலம் பெத்தாரூர் போல் நருந்தன் தீன் உண்டவண்டு குறிஞ்சி பாடும் కూడలూరే. మూడవ పాటు మూడవ పాసురము. మూడవ పాసురంలో ఏం చెప్తున్నారు? పిళ్ళై ఇత్యాది శాంతం பெருமையை அறியாமைக்கு நீலாதேவியான நப்பின்னைக்காக தன்னை பேணாமையே அந்திக்கே ஒரு சிறு பிள்ளையாய் ఎన్నుళ్ళం పుగుందాన్ ఎన్గిరార్ ఎన్ను సంగతి. తన యొక్క గొప్పతనం ఏమిటో తాను తెలుసుకోలేనటువంటి వాడు అరియామైకు, పెరుమయ్యై అరియామకు తెలుసుకోకుండానికి, నీలాదేవియాన నప్పిన్నైకాగ ఏమిటి ఒక సామాన్యమైనటువంటి స్త్రీ కదా ఈ నీలాదేవి, ఈవిడ కోసమని ఇంత గొప్పతనం కలిగినటువంటి నేను ఆ 7 ఎద్దులని సంహరించి ఇవన్నీ వివాహం ఆడవలసినటువంటి పని ఏమిటి అనేటువంటి భావన లేకుండా ఆ నప్పిన్న పిరాటి కోసమని, ఆవిడ యొక్క సౌందర్యాన్ని అనుభవించడం కోసమని, ఆ సౌందర్యం పొందటం వల్ల ఏది పెరాపేరు అన్నట్లు అలభ్య లాభం అని భావించేటువంటి ఆ కన్నపిరాను ఏమిటంటే నప్పిన్నైకా తన్నై పేణామయ్యే, అందుకే తనని తాను చూసుకోవటం మాత్రమే కాదు, ఒక సిరిపిళ్ళయ్యా ఎన్నుళ్ళుం పుగుందాన్, ఒక చిన్న పిల్లాడిగా నప్పిన్న పిరాటి కోసం 7 వృషభాలని సంహరించాడు. ఎలా తన గొప్పతనం ఏమిటో తాను తెలుసుకోకుండా అదిగో ఆ నప్పిన్న పిరాటి కోసం అలాంటి కార్యం చేసినటువంటి వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఒక సిరు పిళ్ళయ్యాయి ఒక చిన్న పిల్లాడిలాగా వచ్చి ఎన్నొళ్ళం పుగుందాన్ ఎన్గిరార్ ఎన్ను సంగతి, నా యొక్క హృదయంలో ప్రవేశించాడు అనేటువంటిది కిందటి పాసురానికి ఈ పాసురానికి సంగతి. అంటే నప్పిన్న పిరాటిని తన యొక్క గొప్పతనాన్ని చూసుకోకుండా ఆవిడ్ని వివాహం ఆడటం కోసం ఆ నప్పిన్న పిరాటి కోసం ఆ కార్యం చేయటం కోసం ఇప్పుడు ఏమయ్యాడు తెలుసు? చిన్న పిల్లాడుగా నా హృదయంలో ప్రవేశించాడు. ఇది విషయం. ఎన్నుళ్ళం పుగుందాన్ ఎన్గిరార్ ఎన్ని సంగతి. మూడాం பிள்ளை உருவாய் தயரு உண்ணு அடியேன் உள்ளம் புகுந்தா ஒருவர் ஊர் போல் ஒருவர் ஊர் போல் கள்ளனாரை வயலுள் கயல் மீன் கொள்ளை கொள்ளும் கூடலூரே. பிள்ளை உருவாய் தயர் உண்டு உண்ணா, பிள்ளை உருவாய் పెళ్ళై ఉరువాయ్ పిల్లవాని రూపము కలవాడై, తైరు ఉండు ఆ పెరుగును భుజించి, అడియేన్ ఉళ్ళం దాసుడి యొక్క హృదయాన్ని ప్రవేశించిన ఒరువర్ ఊరు పోలు అద్వితీయ యొక్క ఊరు వలె ఉన్నది. కళ్ళం కపటమైన నారై నారపక్షి, ఒయలుల్ ఒరిమళ్ళయందు, కయల్ మీను కయలనడి చేపలని, కొళ్ళై కొళ్ళుం జారగొనుతున్న కూడలూరే తిరుక్కూడలూరనడి దివ్య దేశము. చిన్న పిల్లవాడి రూపం కలవాడై పెరుగును భుజించాడు,
ఆ చేసితాలతోటి నా యొక్క దాసుడి యొక్క హృదయాన్ని పరుచుకొని అంటే నా హృదయాన్ని అనన్యార్హం ఆక్కి దానిలో ప్రవేశించాడు. ఆ ప్రవేశించిన స్వామి ఊరులాగా ఉన్నదే ఈ తిరుక్కోడలూరు అంటూ కపటము కలిగినటువంటి నారపక్షి వరిమళ్లలో ఉన్న చేపలన్నింటినీ కూడా సారగొనుచున్న తిరుక్కూడలూరనని అంటే దగ్గరకు వచ్చినటువంటి చేపలని అది పట్టించుకోనట్లుగా ఉంటోందట. అలాంటి తిరుక్కూడలూరు అనేటువంటి దివ్య దేశం. மூன்றாம் பாட்டு பிள்ளை உருவாய்த்த இரண்டு சர்வேஸ்வரனாய் இருந்து வைத்து வெண்ணை அமுது செய்ய பார்த்தால் இசைவாரில்லே. అదిగో సర్వేశ్వరనాయ్ ఇరుందు పోతూ వెన్నై అముదు செய்த பார்த்தால் ఇసైవారిల్లే. సర్వేశ్వరుడు ఆయన అయినప్పుడు వెన్నై అముదు చెయ్య పార్తాల్ వెన్నని ఆరగించడానికి చూస్తే ఇసైవారిల్లే అంగీకరించేటువంటి వాళ్లే లేరు. ఎందుకని ఏమని అంగీకరించాలని? ఇసైవారిల్లే అంటే ప్రాప్త శేషి ఎన్నో సమ్మతిప్పారు ఒరువరం ఎల్లయ్యంగే. ఈయన శేషి, మనము శేషభూతులం, మనదున్నదంతా కూడా ఆయనకే చెందినటువంటిది, ఆయన స్వామి, మనము సొత్తు అని భావించినటువంటి వాళ్లే లేరు. అదుక్కాగా ఆయన సర్వేశ్వరుడే అయినప్పటికీ ప్రాప్త శేషి, ఆయన శేషభూతులము అని అంగీకరించినటువంటి వాళ్లే లేరు. వెన్నై అముదు చెయ్య పార్తాలు, వెన్న ఆరగించాలి అనుకుంటే ఎవరు అంగీకరించలేదు. అదుక్కాగా దానికోసమని పెళ్ళై ఒడుగు కొండు తైరు అముదు செய்து எப்படி ஆசிரிత ஸ்பரிசமுடைய திரவியத்தால் அல்லது செல்லாத நீர்மையை కాటి అనన్యార్హన్ ఆకి. అందుకోసమని పెళ్ళై ఒడుగు కొండు తైరు అముదు செய்து చిన్న పిల్లాడిలాగా అదిగో చిన్న పిల్లాడి శరీరాన్ని తాల్చి ఆ పెరుగుని ఆరగించి ఈ రీతిగా ఆశ్రితుల యొక్క స్పర్శ కలిగినటువంటి ద్రవ్యము లేకపోతే ధరించి ఉండలేనటువంటి స్వభావం కలిగిన వాడు అని ఆ స్వభావాన్ని నాకు కనబరిచి నన్ను అనన్యార్హుడుగా చేసుకున్నాడు, తనకే చెందినటువంటి వాడు. ఏమిటి ఈయన యొక్క స్వభావం? ఆశ్రితుల యొక్క కరస్పర్శ కలిగినటువంటి ద్రవ్యము ఆరగించకపోతే ధరించి ఉండలేకపోతున్నాడే, అలాంటి ఆ స్వభావాన్ని నాకు కనబరిచి నన్ను తన స్వాధీనం చేసుకున్నాడు. విలక్కాదదు ఓర్ అవకాశం పెత్తవారే. ఎప్పుడైతే నన్ను తన స్వాధీనం చేసుకున్నాడు, ఇప్పటి వరకు కూడా మన అంగీకారం లేదు కనుక ఆయన నా హృదయంలో ప్రవేశించలా, ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడు అవకాశం లభిస్తుందా అని. ఇంతకాలానికి నేను ఆయనకి అనన్యాన శేషభూతుడిని అంగీకరించటం చేత విలక్కాదదు ఓర్ అవకాశం పెత్తవారే, అదిగో అడ్డగించకుండా ఉండేటువంటి ఒక అవకాశం లభించింది. నేను అనన్యాన శేషభూతుందని అంగీకరించాను కదా, అంటే నాకు ఇప్పుడు ఆలవారైతే నన్ను తిరస్కరించరు అని వెంటనే హృదయత్తిలే వందు అవన్ వర్తిక్కిర దేశం బోలే, అలా వెంటనే వచ్చి నా హృదయంలో ప్రవేశించాడు. అలా ఆయన వేంచేసి ఉండేటువంటి ఆ ఊరు వలె కళ్ళమిత్యాది அங்குத்தை நாரைகளானவை காலிலே மச்சங்கள் குத்தா நிற்கச் செய்தேயும் அவற்றில் ஓர் அபேட்சை இல்லாத போலே அனாதரித்து இருந்து தான் கணிசித்தா ఆమిషం పొందు కిత్తిన వారే మేల్ విజుందు కొల్లై కొల్లుమాయితు. అక్కడ ప్రకృతి చూస్తే ఎలా ఉన్నదట, అక్కడ ఉన్నటువంటి నారయ్యలు కొంగలంటే కొంగలు ఎలా ఉంటాయట, కాలిలే మత్స్యంగల్ కుత్తా నిక్కచ్చేయడం, ఆ కాళ్ళని కుడుతూ ఉంటాయట చేపలన్నీ నీళ్లలో. కుడుతున్నప్పటికీ కూడా ఇవి ఎలా ఉంటాయి ఈ కొంగలు, అవత్తిల్ ఓర్ అపేక్ష ఇల్లాదా పోలే. ఆ చేపలంటే నాకు పెద్ద అపేక్షమే లేదండి, చేపలు వాటికి ఆహారమే కదా, అయినప్పటికీ వాటంతలా అవి స్వయంగా వచ్చి ఈ కొంగల కాళ్ళు కుడుతూ ఉన్నప్పటికీ నాకు వీటి మీద పెద్ద ఆసక్తి ఏమి లేదండి వీటి విషయంలో ఇప్పుడు అన్నట్లుగా అనాదరిత్తిరుందు, అనాదరాన్ని చూపించి తాన్ కణసిత్త ఆమిషం వందు కిత్తిన వారే మేల్ విజుందు కొల్లై కొల్లుమాయిత్తు. అదిగో తాను కోరుకున్నటువంటి ఆహారం లభించగానే, అంటే అన్ని చాలా చేపలు ఉండటంతో అన్ని కనపడుతూ ఉంటాయి, కాళ్ళని విచ్చుతూ ఉంటాయి, గిల్లుతూ ఉంటాయి, కానీ అన్నింటి విషయంలోనూ ఆసక్తి చూపించదు ఆ కొంగలు. చూపించకుండా తాను కోరుకున్నటువంటి ఆహారం కంటికి కనపడగానే వెంటనే వాటి మీద పడిపోయి ఆహారాన్ని స్వీకరించేటువంటి ప్రాంతం అది. అలానే మన కన్న పిరాను కూడా ఎలాంటి వాడు, యశోదా పిరాటి సైరయ్యం వెన్నయ్యం సేమిక్కుంబోదు.
పోరాడవన్ పోల్ ఉరంగి అంటే అవల్ పేర నిన్నవారే తాన్ కన్నపడి కొళ్ళై కొళ్ళుమా పోలే ఆ శ్రీవత్తిని స్వభావము. ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెరుమాళ యొక్క స్వభావం ఎలా ఉందో ఆ చేపల యొక్క స్వభావం కూడా అలా ఉన్నదండి. ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెరుమాళ యొక్క స్వభావం ఎవరు? యశోదా పిరాటి పాలు, తైరు, పెరుగు, వెన్న ఇవన్నీ ఒక దగ్గర చేసి అలా ఉట్టి మీద ఉంచే సమయంలో పోరాడవన్ పోల్ ఊరంగి అదిగో ఎలా అరియాడవన్ పోల్ ఏమీ తెలియని వాడి వలె నిద్రపోతూ అవల్ పేర నిన్న వారే ఆవిడ కొంచెం దూరంగా జరగగానే తాను కండపడి కొళ్ళై కొళ్ళు మా పోయాయితు తాను చూసి తాను కండపడి తనకి కావలసిన రీతిగా దాన్ని స్వీకరించినట్లుగా ఇవత్తిన్ స్వభావము. ఈ చేపల స్వభావం కూడా అదే. తమ ఎదురుగా కనపడేటువంటి వాటి విషయంలో అపేక్ష లేనట్లుగా ప్రవర్తిస్తాయి. తనకి కావలసినటువంటి ఆనందాన్ని కనపడగానే ఒక్కసారిగా వాటి మీద పడి వాటిని స్వీకరిస్తాయి. అలానే ఎలా ఈయన స్వభావమే వాటికి కూడా. ఈయన కూడా ఏం చేస్తాడు? యశోదా పిరాటి పాలు, ఆ పెరుగు, వెన్న, పెరుగు చల్ల చేసి వెన్న తీసి ఆ ఉట్టిలో పెట్టే సమయంలో నిద్రపోతున్న వాని వలె, ఏమీ తెలియని వాని వలె అలా పడుకున్నట్లుగా నటించి ఆవిడ అలా దూరంగా జరగగానే ఆ వెన్న కుండల్లోంచి తనకి ఎంత వెన్న కావాలి, ఏ వెన్న కావాలి అని అదిగో తనకు కావలసినటువంటి దాన్ని ఎన్నుకొని స్వీకరించేటువంటి స్వభావం కలిగిన వాడు. అదే స్వభావం వీళ్ళకు కూడా ఈ చేపలకి. అవన్ నగర క్షోభత్తై విలైక్కుమా పోలే ఆ ఇవయ్యం. ఆయన ఎలాగా మా ఇంట్లో వెన్న దొంగతనం చేశాడు, మా ఇంట్లో పెరుగు దొంగతనం చేశాడు, మా ఇంట్లో పాలు పెరుగు కనపడకుండా చేశాడు, మా ఇంట్లో పాల కుండలన్నీ పగలగొట్టేశాడు, మా ఇంట్లో వెన్న కుండలే కనపడకుండా చేశాడు, స్నేహితులతో సహా వచ్చాడు, మా అత్తాకోడళ్ళిద్దరికీ తగాదాలు పెట్టాడు, జుట్టు జుట్టు ముడివేశాడు అని ఇలాగా ఒక పెద్ద ఆవిడ ఆ గోడ దైవానికి ఆరగింపు పెట్టుకుంటూ ఉంటే ఇవన్నీ తానే వచ్చి ఆరగించాడు. ఇలాంటి వేపల్లె మొత్తం ఇలాంటి ఫిర్యాదులతోటే కదా ఎప్పుడు నిండిపోయి ఉండేది. అలా అవన్ నగర క్షోభత్తై విలైక్కుమా పోలే ఆ నగరంలో క్షోభత్తై ఒక విధమైనటువంటి కోలాహలాన్ని విలైక్కుమా పోలే పెంపొందింప చేసినట్టుగా కదా ఇవయ్యం ఇవి కూడా ఆ పొలాలలో ఉండి ఈ చేపలు కూడా ఒక కోలాహలాన్ని సృష్టిస్తూ ఉంటాయి. అలాంటి తిరుక్కోడలూరు. పెళ్ళై ఉరువాయ్ తైరు ఉన్ను అడియేనుళ్ళం పుగుంద ஒருவரூர் போல் கள்ளனாரை வயலுள் கயல் மீன் கொள்ளை கொள்ளும் கூடலూరే. 4వ పాటు 4వ పాసురం. 4వ పాసురంలో ఏమనుభవిస్తున్నారు ఆళ్వార్లు అంటే கூத்தேரித்யாதி பிள்ளையாய் கள்ளத்தனத்தால் தயிருண்டு அடியேன் உள்ளம் புகுந்ததிலும் పిల్లయ్యాయ్ పిల్లడయ్యుండి కళ్ళతనత్తాల్ కపటముతోటి తైరు ఉండు ఆ పెరుగుని భుజించి అడియేన్ ఒళ్ళం పుగుందదిలం అడియేన్ ఒళ్ళం దాసు యొక్క హృదయంలో ప్రవేశించినది. தன்னை இறப்பாளனாக்கினத்தாலே தன் பெருமை அறியார் ఎన్నుమదు స్పష్టమాగా అరియలాం ఎన్గిరార్ ఎన్ను సంగతి. తనని తాను యాచకుడుగా చేసుకోవటం చేత తన యొక్క గొప్పతనం ఏమిటో తనకి తెలియక ఆ ఇంద్రుడి యొక్క కోరిక ప్రకారం తనని తాను యాచకుడుగా చేస్తున్నటువంటి వాడు అనేటువంటి విషయం స్పష్టంగా అరియలాం ఆ వామనుడిగా పుట్టటము, అదిగో బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళటం, యాచన చేయటం, ఇవన్నీ చూస్తే ఏమిటి, నేను ఇంత గొప్పవాణ్ణి కదా, నేను వెళ్ళి బలి చక్రవర్తి దగ్గర యాచించడం ఏమిటి అని తన గొప్పతనం ఏమిటో తనకి తెలియనటువంటి వాడు ఈయన అనేటువంటిది స్పష్టంగా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చండి అంటున్నారు ఈ పాసురంలో. అలా கூத்தருருவில் குருளாய் நிலநீர் ஏத்தான் எந்தை பெருமானூர் போல் சேத்தேரு உழவர் கோதை போதூனு போத்தேன் முரலும் கூடலூரே. கூத்தேருருவில் குரலாய் நிலநீர் ஏத்தான் எந்தை பெருமானூர் போல்
சேத்தேர் உழவர் கோதை போத்தூன் போத்தேன் முரலும் கூடலூரே. ప్రతిపదార్థం. కూరు చెప్పుటకు అంటే కొనియాడుటకు, ఏరు తగినటువంటి, ఉరువిల్ రూపము గల, కురలాయ్ వామనుడై, నిలం భూమిని, నీరేత్తాన్ ధారపట్టినటువంటి వాడు, ఎందై మా తండ్రియును పెరుమాన్ స్వామియును అగు వాణి యొక్క ఊరు పోలు, ఊరు వలె ఉన్నదే ఇది. సేరు బురదలయందు, ఏర్ ఏళ్లచే, ఉజవర్ దున్నేవారి యొక్క, కోదై కొప్పులయందున్న, పోదు పుష్పములయందు, ఊన్ మకరందమును భుజించి, కోల్తేన్ కొమ్మలయందున్న భ్రమరములు, మురలు ధ్వని చేస్తూ ఉండేటువంటి కూడలూరే. తిరుక్కూడలూరు అనేది దివ్యదేశము. మిక్కిలి సుందరమైనటువంటి వామన వేషాన్ని పరిగ్రహించాడు. మహాబలి దగ్గరకు వెళ్లి తన సౌందర్యాన్ని చూపించి ఆ బలి చక్రవర్తిని స్వాధీనపరుచుకున్నటువంటి వాడు. భూమిని దారగా పట్టినటువంటి స్వామి యొక్క ఊరులా ఉన్నదండి ఇది. ఆ ఊర్లో బురదల గల పొలాలలో ఏళ్లచే దున్నుతూ ఉన్నటువంటి కర్షకుల యొక్క శిఖలలో ఉన్నటువంటి పుష్పాలలో ఉన్న మకరందాన్ని పానం చేసినటువంటి భ్రమరాలు ఆ కొమ్మల మీద ఉండి పాటలు పాడుతూ ఉన్నటువంటి తిరుక్కూడలూరు అనే దివ్యదేశము ఇది. నాలాంపాడు కూత్తేరిత్యాది మమేదం ఎన్నుం అపేక్షైవుడయ్యా వామన వేషத்தை పరిగ్రహిస్తూ ఎన్నుదల్. మమ ఇదం ఎన్ను అపేక్షైవుడయ్యా, ఇది నాది అనేటువంటి అపేక్ష కలిగినటువంటి వామన వేషத்தை, వామన వేషాన్ని స్వీకరించినటువంటి వాడు. ఎవరి కోసం వామనుడయ్యాడండి ఈయన? ఇంద్రుడి కోసం. ఇంద్రుడి కోసం వామన రూపం తాల్చాడు. కానీ భావించేటప్పుడు మామయుధం, ఇది నాది అనేటువంటి భావనతోటి ఎన్ను అపేక్షయుడయ్య వామన వేషத்தை పరిగ్రహిస్తూ ఎన్నుదల్, ఇది నాది అనేటువంటి రీతిగా అంత ప్రీతితోటి ఆ వామన రూపాన్ని తాల్చినటువంటి వాడు ఆ వామనుడు. అన్నియే లేక కండార్ అడంగలం ఇదుడు కురల్ ఒడివు ఇరుక్కింబడియే ఎన్ను పూలపట్ట వడివయ్యుడయ్యనా ఎన్నుదల్. సేవించిన వాళ్ళందరూ, ఆ రూపాన్ని దర్శించిన వాళ్ళందరూ కూడా ఏమి పొట్టి వామన బ్రహ్మచారి రూపం, ఇదుడు కురల్ వడివు ఇరుక్కింబడియే, ఈ పొట్టి శరీరం ఉన్న ప్రకారం ఏమి ఈ సౌందర్యం అని పూరపట్టవడి వయ్యుడయ్యనా ఎన్నుదల్ అని భావించేటట్లుగా ధరించినటువంటి ఒడివై తిరుమేని ఎన్నుదల్, తిరుమేని కలిగినటువంటి వాడు. అందు తన్నదల్లారదు వన్ను పెత్తా పోలే ఇరుక్క భూమి పరప్పు అడయ్య నీరేస్తూ అచ్చేరాలే ఎన్నై ఎదుదిక్కొండ ఎన్ కులనాథనానవన్ వర్తిక్కిర దేశం బోలే ఇరుందరు. ఏం చేశాడు? మమ ఇదమన్నట్టు ఇదంతా తనదే కదా. ఏది ఈ భూమండలం మొత్తం అండపిండ బ్రహ్మాండాలన్నీ తనవే కదా. అయినప్పటికీ ఆ ఇంద్రుడు వచ్చి యాచించగానే తాను పొట్టి వామన బ్రహ్మచారి రూపం తాల్చి బలి చక్రవర్తి దగ్గరకు వెళ్ళి యాచన చేసి దానజలం చేతిలో పడగానే ఆ భూమి పరప్పు అడయ్య నీరేత్తు, ఆ భూమి మొత్తాన్ని కూడా దానంగా పొంది ఆ చేష్టితంతో, అంటే ఆ దానజలంతో భూమిని మొత్తం పొందినప్పుడు ఎలా పొందాడట? ఎలాంటి భావన? తన్నదు అల్లాడదు వన్ను పెత్తా పోలే, ఇది తనదే అయినప్పటికీ కూడా ఇది తనది కాదు, ఇదేదో కొత్తగా పొందాను అన్నట్లుగా. ఇది తనదే కదా. తనది తాను పొందటంలో అంత ఆనందం. తన్నదల్లాడదు వన్ను పెత్తా పోలే, తనది కానిదేదో కొత్తగా పొందినట్టుగా ఉండగా ఆ భూమి మొత్తం అంతా కూడా నీరేత్తు అచ్చేలాలే. అదిగో దానజలంతో భూమి మొత్తాన్ని స్వీకరించి 3 అడుగుల నేల అని కోరుకొని భూమి మొత్తాన్ని కొలుచుకొని ఆ చేష్టితంతో, అంటే ఏమిటి ఆ చేష్టితం? ఎంత గొప్పవాడు ఆయన! సర్వేశ్వరుడు, అందరినీ నియమించేటువంటి వాడు. అలాంటి వాడు ఒక ఇంద్రుడి కోసమని తనని తాను యాచకుడుగా చేసుకొని ఆ యాచనకి వెళ్ళినప్పుడు ఆ బలి చక్రవర్తి దాన్ని యాచన నుండి తిరస్కరించకుండా ఉండేలాగా అందమైనటువంటి ఒక పొట్టి రూపాన్ని తాల్చి ఆ రూపాన్ని చూపించి నన్ను స్వాధీనపరుచుకున్నటువంటి వాడు. ఎన్న ఎదురు కొండ ఎనుకులనాథనవన్,
నన్ను స్వాధీనపరుచుకున్నటువంటి కులనాథుడు ఆయన. అలాంటి స్వామి ఒత్తిక్కిల దేశం వలె ఇరున్నదు, ఆ స్వామి వేం చేసినటువంటి దేశము వలె ఉన్నది అని చేత్తేరిత్యాది மிக்க சேருகளிலே ஏரை நடத்த வல்லராயிருந்துள்ள புழவருடைய மயர் முடியில் வைத்த மாலையில் பூக்களிலே ఉండాన మధు వైపానం పండిన వండుగలానవై. మిక్క సేరు బాగా బురదగా ఉన్నటువంటి పొలాలవన్నీ, అందులో నాగలిని దున్నటము అంటే చాలా కష్టమైనటువంటివి. ఏరై నడత వల్లరాయరు, మంచి బురద ప్రాంతంలో కూడా నాగలిని నడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటివా. బుధవరుడయ ఆ వ్యవసాయదారుల యొక్క మయర్ముడియిల్ వైత్తమాలయిల్, మయర్ముడియిల్ ఆ జుట్టు ముడలలో ఉన్నటువంటి పెట్టుకున్నటువంటి ఆ పూలమాలయందు పూక్కడిలే ఉండానా. వాళ్ళు వ్యవసాయం చేసేటువంటి రైతుల యొక్క ఆ ముడిలో పూలు పెట్టుకున్నారు. ఆ పూలల్లో తుమ్మెదలు వచ్చి చేరాయి. ఆ పూలల్లో ఉన్నటువంటి ఆ చేరి ఆ పుష్పాలలో ఉన్నటువంటి ఆ మధువుని మొత్తం తాగేశాయి అవి. అలా మధువైపానం పండిన వండుగలానవై, అలా ఆ వ్యవసాయదారుల యొక్క ఆ తలలో ఉన్నటువంటి పుష్పాలలో ఉన్న తుమ్మెదలను తాగినటువంటి ఈ మధువుని తాగినటువంటి తుమ్మెదలు మరత్తినే నిన్ను అలరింద పోదై చెవ్వీలే మధుపానం పండినది కాటిలం. మరత్తినే నిన్ను అలరింద పోదై, అదిగో చెట్టునే ఉండి అప్పుడే వికసించినటువంటి పుష్పాలలో ఉన్నటువంటి మధువును పానం చేసిన దానికంటే కూడా ఎవరిగల్ కుదలిల్ పోదై చెవ్వీలే మధుపానం పన్ని, ఈ వ్యవసాయదారుల యొక్క శిరస్సులలో పెట్టుకున్నటువంటి ఆ పుష్పాలలో ఉన్న మకరందాన్ని తాగటం వల్ల ఆళత్తివయ్య అనిర్కం అంటే సహజంగా అప్పుడే చెట్టును పుష్పాలు విరిశాయి. ఆ పుష్పాలలో కూడా మకరందం జాలువారుతూ ఉంటుంది కదా. ఆ మధువుని తాగినప్పటికంటే కూడా ఈ వ్యవసాయదారుల యొక్క కేశ సంబంధం కలిగినటువంటి పుష్పాల నుండి జాలువారే ఆ మధువుని తాగినటువంటి తుమ్మెదలు ఆళత్తివయ్య అపనిర్కుం, ఆ పెద్ద ఆరవారం కోలాహలం జిమ్మని, అదేదో రిమ్మనో జిమ్మనో అంటారు తుమ్మెదలను, అలా పెద్ద కోలాహలాన్ని చేస్తూ ఉన్నాయి. పోల్తేన్ సోలయ్యిలే పడింద వండు ఎన్నపడి, సోలయ్యిలే ఆ తోటలలో పడినటువంటి తుమ్మెదలు. దాన్ని కోల్తేన్ అంటే చెట్టు కొమ్మలకి ఉన్నటువంటి పుష్పాలకి ఉన్నటువంటి తేన అని. கூத்து ஒரு உருவில் குரலாய் நிலநீர் ஏத்தான் எந்தை பெருமான் ஊர் போல் சேத்தொரு உழவர் கோதை கோத்தேன் முரலும் கூடலூரே. ஐந்தாம் பாட்டு. ఐందాం పాటు ఈ ఒక్క పాత్రం చెప్పుకొని ఆపుదామండి. తొండరిత్యాది కయ్యిల్ నీరు విజుందవడనే అల్పనై పోలే కార్యం పెద్ద సంతోషాతిశయత్తాలే ఆకాశத்தை ఎట్టినదుం తం పెరుమయ్యై తాం అరియామైకు సూచకం ఎన్ను వివక్షిత్తు. చేతిలో దానజలం పడగానే వెంటనే అల్పుడి వలె, ఏదో కోరుకున్నది లభించగానే చిన్న చిన్న వాళ్ళు ఎంత సంతోషపడిపోతూ ఉంటారు, ఒక అల్పుని వలె, అంత సర్వేశ్వరుడయ్యుండి ఒక సామాన్యమైనటువంటి వాని వలె కార్యం పెద్ద సంతోషాతిశయత్తాలే, దానజలం పడగానే నేను వచ్చినటువంటి కార్యం ఫలించింది అనేటువంటి సంతోషంతో ఆకాశత్తై ఎట్టినదు, ఆకాశం దాకా చాపాడు ఆ కాలుని. అంటే ఎందుకు చాపాడు అంటే దానజలం చేతిలో పడగానే అల్పుడి వలె అధికమైన సంతోషంతో కాలం పైకెత్తాడు. ఎందుకు అలా ఎత్తాడు? తన్ పెరుమై తాం అరియామైకు సూచకం ఎన్ను వివక్షిత్తు. అలా ఆ కాలు పైకెత్తడం అంటే ఏం తెలుస్తోంది? అసలు తానెలాంటి వాడో, తన గొప్పతనం ఎలాంటిదో, తన వైభవం, తన శక్తి సామర్థ్యాలు ఎలాంటివో తెలియనటువంటి వాడండి. అందుకనే వెళ్ళాడు బలి చక్రవర్తి దగ్గరికి, ఆయన దగ్గర దానజలాన్ని పొందాడు. దానజలం చేతిలో పడగానే ఆకాశం వరకు పెరిగిపోయి ఆ కాలుని పైకెత్తాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? తన్ పెరుమై తాన్ అరియాన్, తన గొప్పతనం ఏమిటో తనకు తెలియకపోవటం వల్లే కదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా అంత సంతోషపడిపోయాడు ఆయన.
అని త్రివిక్రమన్ పడియయ్యం అనుసంధిక్కిరార్ ఎన్ను సంగతి. త్రివిక్రముడి యొక్క ప్రకారాన్ని కూడా అనుసంధానం చేసుకుంటున్నారంటూ ఏకరూపనాయ్ ఇరుప్పాన్ ఎత్తనై ఒగందు పెరుక్కయ్యం పెరుమై అరియామై కువడలిరే. ఏకరూపనాయ్ ఇరుప్పాన్, సదా ఏకరూప అని చెప్పినట్టుగా ఎప్పుడు ఒకే రీతిగా ఉండేటువంటి స్వామి కదా ఆయన. ఇత్తనై ఒగందు పెరుక్కయ్యం, అదిగో బలి చక్రవర్తి ఇచ్చినటువంటి దానజలం చేతిలో పడగానే అంత సంతోషపడిపోయి పెరుక్కయ్యం పెరిగిపోవటము, పెరుమై అరి ఆమై కూడలిదే, అలా పెరగటం అనేటువంటిది ఏమిటి? ఈయనకి తన స్వభావం ఏమిటో తన గొప్పతనం ఏమిటో తనకి తెలియకపోవటం చేతనే అంత ఆనందం కలిగింది. అబ్బో నేనేదో పేరు అలభ్య లాభం పొందినట్టుగా పెరిగిపోయాడు కదా. అది ఉడలిరే సుడరై తిరుమేని చెన్ననవాయన్ను, అది ఉడలిరే, అది తన యొక్క గొప్పతనం తనకి తెలియకపోవటం చేతనే కదా అలా సంతోషపడిపోయాడు అంటున్నారు. తొండర్ పరవత్ చుడర్ சென்று அணவா அண்ட தமரரும் அடிகள் ஊர் போல் வண்டல் அலையுள் கெண்டை மிளிரா கொண்டல் அதிரும் கூடலூரே. தொண்டர் பரவத் சுடர் சென்னு அணவா. తొండర్ దాసులు పరవా స్తోత్రము చేయగా, సుడర్ సూర్యుని చెన్ను వెళ్ళి, అణవా సూర్యుడి దగ్గర దాకా వెళ్ళి స్పృశించేటట్లుగా, అండత్తు ఆకాశమంతటను అమరుం అమరియున్న అడిగల్ స్వామి యొక్క ఊరు పోలు ఊరు వలె ఉన్నది. వండల్ ఇసుక దిబ్బలయందున్న అలయ్యుల్ తరంగములయందు కెండయ్యనడి మత్స్యములు మిళిరా ప్రకాశించుచుండగా, కొండల్ మేఘములు అదిరుం ధ్వని చేస్తూ ఉన్నటువంటి కూడలూరే. తిరుక్కూడలూరు అనేది దివ్యదేశము. ఆశ్రితులందరూ స్తోత్రం చేస్తూ ఉంటే సూర్యమండల పర్యంతము అవకాశం ఉన్నంత వరకు వ్యాపించినటువంటి స్వామి ఆ స్వామి ఊరులాగా ఉన్నదండి ఈ తిరుక్కూడలూరు అంటూ, అక్కడ ఇసుక దిబ్బల మీద తరంగాలతోటి మత్స్యాలు వచ్చి చేరితే అవి మెరుస్తూ ఉంటే వాటినే మెరుపులుగా చేసుకొని, అది ఇసుక దిబ్బల మీద ఈ చేపలు వచ్చి చేరాయి. అవి తడతలా మెరుస్తూ ఉన్నాయి. ఆ మెరుపులు చూసి పైనున్నటువంటి మేఘాలు గర్జించడం మొదలుపెట్టాయట. తన మెరుపే ఇది అనుకొని అవి గర్జించడం మొదలుపెట్టాయి. అలాంటి తిరుక్కూడలూరు అనేటువంటి దివ్యదేశము. அஞ்சாம்பாட்டு தொண்டரித்யாதி சங்கைஸ்துராணாம் என்கிறபடியே ஆசிரிதரானவர்கள் திரண்டு ஏத்த திருமேனியில் ஏகதேசமானது ஆதித்ய పదతళవిలే సెన్ను స్పర్శిక్క. సంగైస్తురాణం దేవతలంతా కూడా ఒక గోష్ఠిగా చేరి వచ్చి ఆశ్రితరానవరగల్ తిరండేత్త, ఆశ్రితులైనటువంటి వాళ్ళంతా కూడా ఒక సమూహంగా వచ్చి స్తోత్రం చేయగా, తిరుమేనిలో ఒక భాగమైనటువంటి ఆ పాదాన్ని ఆదిత్య పదతళ విలేసెన్ను స్పర్శిక్క, తన పాదం యొక్క భాగం వెళ్ళి సూర్యమండలం వరకు వెళ్ళి స్పృశించగా, అవకాశం ఉళ్ళ విడమడయ్యా తిరుమేనియాలే పారిత్త స్వామిగల్ వట్టిక్కిర ఊరు పోల్. ఆకాశంలో అవకాశం ఉన్నంత ప్రాంతం మొత్తం కూడా తన యొక్క తిరుమేనితోటి వ్యాపింప చేసినటువంటి స్వామి వేయించేసి ఉన్నటువంటి స్థానము ఈ ఊరు. అండత్తమరం అండభిత్తిలే చెల్ల వలరంద ఎన్నుదల్, అండభిత్తి వరకు కూడా వెళ్ళి పెరిగినటువంటి స్వామి. వండలిత్యాది వండలై మిక్కిరిందుళ్ళ నీర్నిలంగళిలే కెండయ్యానదు చెరుక్కాలేమిడిరా. వండలై మిక్కిరిందుల ఆ ఇసుక దెబ్బలు అధికంగా కలిగినటువంటి ఆ నీటి ప్రాంతాలలో కెండై చేప అనేటువంటిది చెరుక్కాలేమిడిరా, గర్వంతో అది మెరుగగా, కొండల్ అదిరిం కూడలూరే ఉడంబిల్ పుగరై కండ మేఘమానదు తన్నుడంబిన్ మిన్నాగక్కొండు. ఆ చేపల శరీరంలోంచి వచ్చినటువంటి కాంతిని చూసి మేఘాలు తనలో ఉన్నటువంటి మెరుపుగా భావించి అదుక్కు అనంతరమాన ముజక్కత్తే ముజంగా నిక్కుమాయిత్తు. మెరుపులు వచ్చాయంటే తర్వాత వచ్చేది ఉరుములే కదా, ఆ తర్వాత కలిగేటువంటి ఆ గర్జనని చేస్తూ ఉన్నాయట అక్కడ ఉన్నటువంటి మేఘాలు. నీరు విజగరపోదు ఇంగే కండు కార్యకాలத்திலே அங்கே கண்ட ஸ்ரீ வாமனனை போலே ஆயத்து இவையும்.
నీరు దానజలం చేతిలో పడేటప్పుడు ఇక్కడున్నాడు ఆయన. దానజలం చేతిలో పడగానే ఎక్కడున్నాడు? అంగే కండ ఆకాశంలో కనపడ్డది ఆయన రూపం. అలాంటి వామనుని వలె ఇదిగో మెరుపు ఇక్కడ ఉంటే ఉరుములు అక్కడ వినపడుతూ ఉన్నాయి. అదే కదా, దానజలం చేతిలో పడేటప్పుడు ఇలా తల వంచి దానజలం చేసేటట్లుగా ఉన్నది ఆయన రూపం బలి చక్రవర్తికి. కానీ దానజలం చేతిలోకి పడగానే ఆకాశం దాకా పెరిగిపోయాడు కదా, ఇలా తల ఎత్తి చూడవలసి వచ్చింది కదా. అదే రీతిగా ఇక్కడ మెరుపు ఏమో కింద, ఆ గర్జనేమో పైన అలా అయిపోయింది. వామననై పోలే ఆయితు ఇవయం. అదే రీతిగా ఉన్నాయి ఈ మేఘాల యొక్క పరిస్థితి కూడా, వాటి యొక్క స్వభావం కూడా. తొండర పరవచ్చుడర్ సెండనవా అండత్తమరరుం అడిగల్ ఊరు పోల్ வண்டல் அறையுள் கெண்டை மிளிரா கொண்டல் அதிரும் கூடலூரே. ஆழ்வார் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். திருமங்கை ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவாச்சான் வெள்ளை